ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 15:28 నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించను, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. ఇక్కడ నీతిమంతుడు కనబడుతూ ఉన్నాడు, భక్తిహీనుడు కనబడుతున్నాడు. నీతిమంతుని వారి యొక్క మాటలు యుక్తమైన జవాబునిస్తూ ఉంటారు, అయితే భక్తిహీనులు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీతిమంతుడు ఎప్పుడు మంచిని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, భక్తిహీనులు చెడ్డ మాటలు కుమ్మరిస్తూ ఉంటారంట. సో కాబట్టి భక్తిహీనుల యొక్క మాటలు కాదు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. మనం నీతిమంతునిలాగా మాట్లాడే ముందు ఆలోచించి మనం మాట్లాడగలగాలి. నీతిగల వాని హృదయం జ్ఞానంతో జవాబిస్తూ ఉంటుంది, జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటుంది. దేవునికి ఇష్టమైన మాటలే వారు మాట్లాడుతూ ఉంటారు, హృదయాన్ని కాచుకుని మాట్లాడతారు. ఆ మాటలు మాట్లాడేవాడికి ఆశీర్వాదకరం, వినేవారికి కూడా ఆశీర్వాదకరం. సో నీతిమంతుడు జవాబు చెప్పే ముందు ఆలోచిస్తాడు, దేవుని చిత్తం ఏమిటో పరిశీలిస్తాడు. అతని మాటలు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ దుష్టిని నోరు ఆలోచించకుండా చెడ్డ మాటలే కుమ్మరిస్తుందంట, కుమ్మరించడమే ఏకంగా. సో కోపము, అసూయ, అబద్ధము, కఠినమైన మాటలు అతని హృదయంలో ఉన్న వాటిని బయలుపడుతూ ఉంటాయి. మనం మాట్లాడే ముందు ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. నా మాట దేవునికి మహిమ తెస్తుందా? నా మాట ఇతరులను ప్రోత్సహిస్తుందా? అది నేను సత్యమే మాట్లాడుతున్నానా, ప్రేమతో మాట్లాడుతున్నానా అనే విషయాలు మనం మాట్లాడే ముందు ఆలోచించుకుంటూ మాట్లాడాలి. దేవుడు మన హృదయాలను మన దేవుని యొక్క జ్ఞానంతో నింపి మన మాటలు ఇతరులకును మనకి కూడా ఆశీర్వాదంగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. యాకోబు పత్రిక 1:19 ఏమంటూ ఉంటాడంటే, మీరు మాట్లాడడానికి నిదానించాలంట, వినడానికి తొందరపడుతూ ఉండాలంట. ఆసక్తితో తొందరగా మనం వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. అలాగే మన మాటలు ఇతరులను కట్టేవిగా ఉండాలంట. మన మాటలు ఎప్పుడూ కూడా కృపాసహితమైన మాటలే మాట్లాడుతూ ఉండాలి. సో ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుతూ ఉంటాడు. అందుకనే మనం ఈ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా హృదయాన్ని మీ జ్ఞానంతో నింపండి, నా నోటిని మీరు కాపాడండి, నా నోటి మాటలు మీకు మహిమ తెచ్చేవిగా ఉండునట్లు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లును నాకు సహాయం చేయండి ప్రభువా అని మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మరి ప్రార్థిద్దామా? నోటిని అదుపు చేసుకుంటూ దేవుణ్ణి మహింపరిచే విధంగా, ఇతరులను ప్రోత్సహించే విధంగా మనం ఉండునట్లుగా, దేవుడు తన ఆలోచనతో తన మాటలతో మనం నింపినట్లుగా ప్రార్థిద్దామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యెహోవా పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, మేము మాట్లాడుటకు నిదానించి ఆలోచించి మాట్లాడినట్లు, కృపాసహితమైన మాటలు మేము మాట్లాడినట్లు మీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. మా మాటలు ఇతరులను కట్టేవిగా, ప్రోత్సహించేవిగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా మా మాటలు ఉండినట్లుగా మా నోట నీ మాటలతో నింపండి. మా నోరు మిమ్మల్ని మహింపరుచున్నట్లుగా మీ కృపతో మమ్మల్ని నింపండి. భక్తిహీనుల యొక్క మాటలు ప్రభువా ఆలోచించకుండా మాట్లాడతారు. అసూయ, అబద్ధం, కలహాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అట్లాంటి భక్తిహీనమైన మాటలు మా దగ్గరలోనికి రాకుండా, మా చెవికి కానీ మా నోటికి కానీ దగ్గరకు రాకుండా మమ్ములను నీ స్వాధీనం అందించి నీ కృపలతో నింపి మీరు మహిమ తెచ్చుకొనమని, మీ జ్ఞానముతో మమ్మల్ని నింపుమని, మీ సన్నిధి కాంతి మా ముఖాల మీద ప్రకాశింపచేసి మా నోట నుండి వచ్చు ప్రతి మాట దైవికమైన మాట, ఇతరులను ప్రోత్సహించే మాట, మిమ్మల్ని మహింపరిచే మాటలే మా నోట ఉండునట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను.
మీ దయగల నామానికి ఈ మట్టి జీవితాల వలన మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, మీ కృపలతో నింపుమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు తన మాటలతో మీ నోటిని నింపునుగాక. దేవుని యొక్క కృపాసహితమైన మాటలే మీరు మాట్లాడుదురుగాక. దేవుని మహింపరిచే మాటలు, ఇతరులను ప్రోత్సహించే మాటలే మీ నోట నుండునుగాక. భక్తిహీనుల మాటలు మీ చెవులకు కానీ మీ నోటి కాకిండి రాకుండునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ. ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి మహిమ తండి. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.